మన పెళ్ళైన కొత్తలో చేసావుగా వంట. అప్పుడు నువ్వు వండిన బంగాళదుంపలు ఇప్పటిదాకా గోడకి మేకులు కొట్టుకోవడానికి, ఇంట్లో కుంకుడుకాయలు కొట్టుకోవడానికి గుండ్రాళ్ళు లాగా ఉపయోగిస్తున్నాగా. వంట చేస్తుంది వంట. ఇటువంటి పెళ్ళని నాకు దొరికినందుకు చెప్పుకోవాలి. ఏమిటి మన పిల్ల రాక్షసుడు బిస్కెట్లు భోజనం చేస్తున్నాడు? ఇందాకే కదా 20 ఇడ్డెళ్ళు మింగాడు. ఆకలేస్తుందంటే నేనే ఇచ్చాను. అయినా ఇవి కొన్నావా పెట్టావా? మీరు షాప్ లోంచి ఎత్తుకొచ్చినవి కదండి. ఏ విషయానికి ఏ శృతి వాడాలో, ఏది అరిచి చెప్పాలో, ఏది రహస్యంగా మాట్లాడాలో ఆ మాత్రం అర్థం అవుదేమో నీకు. హైదరాబాద్ మహానగరానికి వచ్చినన్ని ఏళ్ళు వచ్చినాయి నీకు. ఏం లాభం? నా తలకాయ మాడు వాసన వస్తుందండి. ఏమండి నా తలకాయ కాదు లోపల పప్పు మాడి. మన ఇంట్లో ఎప్పుడు దోశలు వేసినా మొదటి దోశ నాకెందుకు వేస్తున్నావు? మీరు ఇంటి యజమాని కదండి. అదిగాక నాకు మీరంటే ఎంతో ప్రేమ అండి. మీకు కాకెవరికి వేస్తాను చెప్పండి. గాడిది గుడ్డేం కాదు, ఈ మొదటి దోశ సరిగా వచ్చి సావదు కాబట్టి. తెలిసిపోయిందా? ఇవాళ సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉన్నది, పిలుస్తామని వచ్చిన. ఇవాళ మా మ్యారేజ్ డే. అంటే పెళ్లి దినమా? దినమేంది గలీజ్ గా, పెళ్లి రోజు అనాలే. ఓ వన్నాలు ఉన్నాయా మేడం? చీయదవా అక్క ఎవరనుకుంటున్నావు? కోకాపేట మామూలుగా పెడతారేంటి? ఒక చైనీసు, ఒక ఫ్రెంచి, ఒక టర్కీ, ఒకటా రెండా? వంటారు 1 లక్ష ఇచ్చుంటా కదా. అబ్బో నిన్ను తట్టుకున్నాడు చాలా కష్టమయ్యో. గప్పాసి ఎట్లా నెట్టుకొస్తున్నదో ఏమో. పదుండ్రే, మనం పిలవనీకి ఇంకా చాలా మంది వీపీలు పెండింగ్ లో ఉన్నారు. వీపీలు కాదు, విఐపీస్. నువ్వు అట్లనే అన్న ఇట్లనే అంటాడు. అడుగుండ్రి, మీరు మరొకుండ్రయ్యా. అలాగే మనం వసువే. మై డియర్ స్టూడెంట్స్, ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, అనురాగ దేవతలారా. దేవతలు దెయ్యాలు అని నేను అన్నానా? లైట్ గా ఇంప్రూవైజ్ చేశాను సార్. అవసరం లేదు. మక్కికి మక్కి దించు, అనువదించు. అలాగే సార్. టుడే ఈ దినం అవర్ కాలేజ్ డే, మన కళాశాల దినం. యు నో. మీరు కాదు. నాట్ నో. నో. కాదు కాదు కాదు.